Sandeep's Janvasam car, Mercedes-Benz Janvasam car, fully decorated. Janvasam car, nicely decorated.
Wait, everybody will dance. సద్గురు స్వామినః మా తెలుగులనా తమిళ్లనా ఎట్లా చెప్పాలి? తమిళ్ పర్వాలేదు, తెలుగు పర్వాలేదు. చాలు. తెలుగు ఇస్ ఫైన్. జుష్టో వాచో భూజా సంజుష్టో వాచస్పద జయదే విభాగే యద్వాచో మధుమత్తస్మిన్నాథాత్ స్వాహా సరస్వత్యై. ఒక బ్రాహ్మణులందరికీ షోడశ విధమైన సంస్కారాలు ప్రధానమైన సంస్కారాలు. 40 సంస్కారం ఉంది. 40 సంస్కారం అనేది పెండ్లి అయిన తర్వాత ఔపాసనం, సప్తపాకయజ్ఞం, అగ్న్యాధారం, అగ్నిహోత్రం, దర్శపూర్ణమాస ఇష్టి, 7 విధమైన యాగాలు, సప్త సంస్థ, ఇదంతా చేసేది కలిస్తే 40 సంస్కారాలు వస్తుంది. దానిలో 16 సంస్కారం అందరూ అనుష్ఠానం చేసే కావాలి. ముందు ఫస్ట్ గర్భాధానం, పెండ్లి అయిన తర్వాత గర్భాధానం, బిడ్డ పుట్టేకు ముందు నిషేక ముహూర్తమే గర్భాధానం. వెనక పుంసువనం, బిడ్డ కడుపుల ఇది కాగానే పుంసువన సీమంతోన్నయం. వెనక జాతకర్మ, బిడ్డ పుట్టంగానే పేరు పెట్టికి ముందు చేసి నామకరణం, అన్నప్రాశనం, చౌళం, ఉపనయనం. ఇది చౌడం అంటే ఏమి? చౌళం అంటే ముడి తీసి, చౌళం అంటే 3 సంవత్సరాల 3వ ఏడు పుట్టంగానే 4వ ఏడుకు ముందు వాడికి మంత్రవత్ సంస్కారం చేసి శిఖ పెట్టేది చౌళ సంస్కారం. జాతకర్మ అంటే బిడ్డ పుట్టంగానే చేయాలి, అది 11వ రోజు చేస్తా. నామకరణం అది తెలుసు మీకు, అందరికీ పేరు పెట్టి ఇచ్చేది. అన్నప్రాశనం 6వ నెల బిడ్డకు ముందు ఫస్ట్ అన్నం పెట్టాలి, అది అన్నప్రాశన కదా. చౌళకర్మ, చౌళం అంటే 3వ సంవత్సరం, తృతీయే వర్షే పునర్వస్వోహో ఉత్తరే చాజనే పునర్వస్వోహో అట్లా అని సూత్రం. 3వ సంవత్సరాల పునర్వసు నక్షత్రాల ఉత్తరాయణాల చౌళం చేయాలి. కనుక ఉపనయనం, గర్భాష్టమేషు బ్రాహ్మణానుపనీత గర్భైకాదశేషు రాజన్యం అట్లా అని ఉంది. 4 వర్ణానికి ఉపనయనం ఉంది. బ్రాహ్మడికి 8వ సంవత్సరం, 7వ వయస్సు, గర్భాష్టం, గర్భాల 1 సంవత్సరం, నాయనతో దీళ్ళ 2 నెల, అమ్మతో కడుపుల 10 నెల 1 సంవత్సరం. అది లేకుండా వాడికి 7 సంవత్సరం పూర్తి అయింది. 7వ సంవత్సరం ఆరంభం కాగానే 7వ సంవత్సరం పూర్తి అయ్యే లోపల 8వ ఏండ్ల ఉపనయన సంస్కారం. అది అయిన తర్వాత వేద వ్రతం, ఇప్పుడు నేడు చేసి అనుష్ఠానం చేసింది వేద వ్రతం. వేదాధ్యయనానికి పంపించాలి. ఉపనయనం కాగానే వేదం చదవడానికి
ముందు ఫస్ట్ ఆచార్యన్ తండ్రిదా, ఆచార్యందా ముందు గురు. ఆ గురు వాళ్ళకి తెలియదంటే వేదాధ్యయనానికి బయట పంపించాలి ఒక గురు దగ్గర. అక్కడ పోయి 11 ఏండ్లు బ్రహ్మచర్య వ్రతంతో ఉండి వాడు వేదం వేదాంతం శాస్త్రం అన్ని అధ్యయనం చేయాలి. బ్రాహ్మడికి 6 విధమైన కర్మ ముఖ్యమైనది. యజనం యాజనం, అధ్యయనం అధ్యాపనం, దానం ప్రతిగ్రహం. యజనం యాజనం, అధ్యయనం అధ్యాపనం. ముందు వేద అధ్యయనం చేయాలి, ఆ తెలుసుకున్న వేదాన్ని మళ్ళీ చెప్పేయాలి. అధ్యాపనం చెప్పించే టీచింగ్. యజనం యాజనం, ముందు మన అనుష్ఠానం చేయాలి, యాగం చేయాలి, హోపాసనం చేయాలి, సమిధాదానం చేయాలి. యాజనం ఇంకోరికి చేయించాలి. దానం ప్రతిగ్రహం, మన దగ్గర ఉండే ద్రవ్యాలు దానం చేయాలి, మనందా తీసుకోవాలి. వేరే ఎవరికి తీసుకునే అర్హత ఎవరికి లేదు, బ్రాహ్మడికి మాత్రమే ఆ దానం తీసుకునే అర్హత ఉంది. ప్రతిగ్రహం మనందా తీసుకోవాలి. వేరే ఎవరి దగ్గర పోతానో ఆ పాపం మళ్ళీ చుడుతూనే ఉంటుంది. మనం తీసుకుంటే మాత్రమే మన దగ్గర నుంచి ఎక్కడ పోదు. ఎందువల్ల అంటే వేదాన్ని మళ్ళీ వాడు స్వాధ్యాయమధీతే తపజేవ తప్యతే తపోహి స్వాధ్యాయం. అధ్యయనం చేసి ఎవడు నిత్యం వేదం చెప్తుంటాడో వాడికి ఒక వస్తువు దానం ఇస్తే మన దగ్గర ఉండే పాపాలన్నీ అక్కడ పోయి కూర్చుంది వాడి దగ్గర. అందుకే ప్రతిగ్రహం తీసుకోవాలి. ఈ 6 మనకు బ్రాహ్మడికి ఉండే షట్కర్మ. దానిలో ఉపనయనం అయిన తర్వాత వేదాధ్యయనానికి పోవాలి. వేదాధ్యయనం ఒక్కొక్క పార్ట్ అధ్యయనం కాగానే వ్రతం చేసుకోవాలి. ఉపక్రమం అంటే వేద ఆరంభం చేయబోతాను అనేసి. ఉత్సర్జనం అట్లా అంటే ఆ వేదాన్ని పూర్తి చేసినాన్ని. అందువల్ల శ్రావణం నాడు ఉపాకర్మ కర్మ అంటారు. ఉపాకర్మ అంటే ఒక్కొక్క సంవత్సరము ఆ దక్షిణాయనాలదా వేదం ఆరంభం చేయాలి, ఉత్తరాయణాలు ఉత్సర్జనం చేయాలి. ఉత్సర్జనం చేస్తూ అప్పుడు వేదం 6 నెలలదా చదవాలి, మిగతా 6 నెలల శాస్త్రం. ఇట్లదా వేదాధ్యయనమే చేయాలి. ఈ వేదాధ్యయనం పూర్తి కాగానే ఈ వ్రత చతుష్టయం చేసుకోవాలి. వేదం చదువుకు ముందు వెనక చేసేది నీకు కాలేదంటాను. వ్రతం పూర్తి కాగానే వేదాధ్యయనం పూర్తి కాగానే వ్రతం చేసే కావాలి. ఉపక్రమం ఉత్సర్జనం. ఈరోజు ముందు ఒక హోమం చేసి ఉపస్థానం చేసాం కదా, ఆ మంత్రాలంతా చెప్తాం కదా, అప్పుడు ఆ వేదం పూర్తిగా చెప్పాలని అది అంతా పనికి కాదు. అందువల్ల దానిలో ఋషిలే ఒక్కొక్క మంత్రం మాత్రం చెప్తే చాలు అట్లా అని ఎత్తిపెట్టింది. అది ఉపక్రమం. ఉత్సర్జనం, ఉపక్రమం అంటే ముందు నేర్చుకోబోతాను, మళ్ళీ ఉత్సర్జన అంటే అయిపోయింది అట్లా అనేసి ఉత్సర్జన కర్మ. ఈ వ్రత చతుష్టయం చేసుకునేసిదా ఒక మనిషి స్నాతకం వివాహానికి యోగ్యత అవుతాడు. వివాహానికి యోగ్యత కావాలంటే స్నాతకం చేసుకోవాలి. స్నాతకం అంటే సమావర్తనం. స్నాతకుడు అంటారు. వాడికి బ్రహ్మచర్య వ్రతం నేడుతో అయిపోయింది. ఈయనకు ఇంత దినం బ్రహ్మచర్యంతో ఉండాలి. ఇంకా రేపటి నుంచి వాడికి పిల్ల ఇయ్యాలంటే వాడు స్నాతకుడిగా ఉంటుందా, వాడికి వరడికి కన్యా దానం చేస్తారు. అందుకు స్నాతకుడు కావాలి. స్నాతకుడు అంటే ఏమంటే రేపు పొద్దున కాశీయాత్ర బయలుదేరికి ముందు పంచగచ్చం కట్టుకుంటా, చెప్పులు వేసుకుంటా, గొడుగు పెట్టుకుంటా, భాషికం కట్టేస్తా, హారాలు వేసుకుంటా, ఇదంతా ఒకటి మంత్రం చెప్పి వేసుకోవాలి. ఈరోజే మంత్రం చెప్పి వేసుకోవాలి. సమావర్తన వపనం చేసుకోవాలి. ఎట్లా ఉపనయనాల వపనం చేసుకుని శిఖ పెట్టుకుంటామో ఆ మాదిరి ఈ నేడు వపనం చేసి శిఖ పెట్టుకోవాలి. సమావర్తన అయ్యి నేను వివాహానికి వేదాధ్యయనంతో అయిపోయింది, నేను వివాహానికి రెడీగా ఉన్నానని మన బంధువుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర చెప్పి పంపించాలి. వాళ్ళు ఈ వరుడు ఒకడు ఉన్నాడు, మంచి వరుడు, వాడికి కన్యాదానం చేయండి అని వాళ్ళ పిల్ల ఇంట్లో పోయి చెప్పి వర ప్రేషణం. అదిదా కాశీయాత్ర. కాశీయాత్ర ఎందుకు పోయేది అంటే, కాశీయాత్ర అంటే కాశీకి పోయేది కాదు. ముందు ఒక కాలాల్లో కాశీలదా విద్వాన్ అందరూ బాగా కాశీ విశ్వమహావిద్యాలయాన్ని బనారస్ యూనివర్సిటీ మీకు ఇంగ్లీష్లో చెప్పాలంటే అక్కడ పోయి ఒకడు అక్కడ తర్కం చేసి అక్కడ వాడు గెలిస్తేనే వాడు విద్వాన్. అందుకు కాశీయాత్ర ఇక్కడి నుంచి బయలుదేరేది. అప్పుడు కాశీలో ఉండేవాడితో ఏ ఊరు పోతాడంటే అది లెక్కలేదు. కాశీయాత్ర అంటే ఏమంటే ఆ కాశీలో బనారస్ యూనివర్సిటీ విశ్వమహావిద్యాలయాలు వచ్చేసి అక్కడ పోయి తర్కం చేసి విద్వాన్గా ఎప్పుడు వాడి విద్వాన్ని అందరూ ప్రస్తావన చేస్తారో అప్పుడుదా వాడికి వేదాధ్యయనం అన్నీ పూర్తి అయినట్టు. అప్పుడుదా కన్యకాదానం చేస్తారు తల్లి పడుచుతో తండ్రి. అందుకే కాశీయాత్ర వెళ్ళేది. అయితే ఏమంటే ఇక్కడ మీరు కాశీయాత్రకు వెళ్ళొద్దు, నా కుమార్తెని మీకు ఇస్తాను, మీరు విద్వానని నేను తెలుసుకున్నానేసి ఇక్కడనే పిల్ల ఇచ్చేస్తారు. అయితే అదిదా కాశీయాత్ర.
కాశీయాత్ర పోయి రాగానే మన సంప్రదాయంగా అల్లుడికి కాలు కడిగి అనే சாத்தம் சங்கல்ப சாத்தம் அந்த காடையான் முடியல அவர்கிட்ட பேசேன் வந்துருவான்னு சொல்லு ஒரு 12:30 1 மணிக்குள்ள வந்துருவான்னு சொல்லி யாரோ ஒருத்தர் அனுப்பிச்சி விடணும் మరందు వింటాం అందుకే రేపు కాశీయాత్ర పోయి రాగానే అక్కడ వరప్రేషణ అల్లుడు మహావిష్ణు స్వరూపంగా ఉండేదానివల్ల కాలు కడిగి పాలు పండి ఇచ్చి అల్లుడికి కన్నికాదానం చేసి ఇచ్చి జీలకర్ర బెల్లం పెట్టి లగ్నాష్టకం చెప్పి ముందు ఫస్ట్ అప్పుడుదా వాళ్ళిద్దరు మూసి చూసుకోవాలి అందువల్ల మధ్యలో తెర పెట్టి ఇప్పుడంతా అంతా వాట్సాప్ ఫేస్బుక్ అదేమంతా ఎంతో వచ్చేసింది వాళ్ళు అప్పుడుదా ముందు పిల్ల పడుచు చూసుకోవాలి రేపు తెర జీలకర్ర బెల్లం పెట్టించగానే తెర తీస్తారు తెర తీయగానే మంత్రం చెప్పి ఇద్దరు అభ్రాతృఘ్నీం వరుణాపతి ఘ్నీం మంత్రం చెప్పి చూడాలి నువ్వు అందంగా ఉన్నాని ముందు మంత్రమే అట్లదా చెప్తుంది మంత్రాల్లో చెప్పి చూసి వెనక కన్నికాదానం కాగానే మాంగళ్య ధారణం సప్తపది పాణిగ్రహణందా వివాహ ముహూర్తమే ఈ జీలకర్ర బెల్లం పెట్టేదో వెనక మాంగళ్య ధారణం చేసేదో ముహూర్తం కదా మీరు అరవాల పత్రిక వేసినారా తెలుగుల పత్రిక తెలుగులో వేసినారా తమిళ్ ఆ పడిచి ఇంటి పక్క కన్నికాదానం చేసి సాలంకృత కన్నికా ప్రదానం వేస్తారు మన పాణిగ్రహణ స్వీకరణ పాణిగ్రహణం అంటే ఆ బిడ్డ చేయి పెట్టేది గ్రహణంగా పెట్టేది స్వీకరణం తీసుకునేది అదిదా వేద మంత్రంతో పెడతాదా పాణిగ్రహణం అదే వివాహ మంత్రం సప్తపది పెట్టి లాజహోమం పెట్టి ఔపాసనంతా చేసి 5 రోజు పెండ్లి చేసుకోవాలి అయితే ఇప్పుడంతా 5 రోజు అర రోజు అయిపోయింది హాఫ్ డే అయిపోయింది 5 డే పోయి హాఫ్ డే అయిపోయింది 5 రోజు పెండ్లి చేసుకుని అగ్ని ఉపాసన చేసి 5వ రోజు నాగవల్లి వివాహం చేసుకుని నాగవల్లి ఉత్సవం చేసి వెనక గృహప్రవేశం చేయాలి వరుడు ఇంటికి ఇదిదా వివాహ వైభవం దానిలో నేడు చేసింది ఈ వ్రత చతుష్టయం అధ్యయనం చేస్తామో చెయ్యలేదో అది వచ్చేసి మన తప్పు అయితే అధ్యయనం పూర్తి చేసి వ్రత చతుష్టయం చేస్తేదా వాడి వివాహానికే అర్హత అవుతాడు అందుకోసం నేడు ఈ వ్రత చతుష్టయం జరిగింది స్నానకర్మ తూష్ణీం స్నాస్యే ఇప్పుడు వపనం చేసుకోరు కచ్చం కట్టుకోరు అదంతా అందువల్ల నేడు తూష్ణీంగా చేసిన రేపు పొద్దున మంత్రం చెప్పి గొడుగు పెట్టించేది హారాలు వేసేది చెప్పులు వేసుకునేది అంతా మంత్రంతో రేపు నడుస్తుంది ఈ వ్రతం అందరికీ 16 సంస్కారాల 16వ సంస్కారం నుంచి 7 సంస్కారం కాగానే 8వ సంస్కారం నుంచి ఈ 8 వ్రత చతుష్టయం ఉపక్రమం 4 ఉత్సర్జనం 4 ఇది చేరిస్తానే 16 ఈ 16 సంస్కారం అయిందింటదా వాడు పైన గృహస్థుడయ్యేదానికి యోగ్యత కలుగుతుంది అందువలనే ఈ 16 సంస్కారం నేడుతో అయిపోయింది ఆయనకు దాని కనుక గృహస్థాశ్రమానికి పోవాల్సిన స్నాతక వ్రతందా అది అయిపోయింది రేపు వివాహ వైభవం వివాహం కాగానే నాగబలి నీకు అదంతా వైదికం లౌకికం అన్నీ కలిసి ఉండేది రేపు నేడు సాయంకాలం వాంగ్నిశ్చయం వరప్రేషణం నేడు సాయంకాలం ఆ వరడిని చూసి వరడు స్నాతకంగా ఉన్నాడు వరడు ఎక్కడ ఉన్నాడు అనగానే వాళ్ళు అక్కడ వచ్చి వరడికి పూజ చేసి అల్లుడికి వస్త్రాలన్నీ ఇచ్చి వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇప్పుడు మండపాల్లో జరుగుతుంది గుడిలో అల్లుడికి డ్రెస్ అంతా ఇస్తారు వెనక అల్లుడిని ఇంటికి తీసుకుపోయి మండపానికి తీసుకుపోయి వాంగ్నిశ్చయం చేసుకుంటారు ముందు మనం చేసుకుంటా వాంగ్నిశ్చయం అది లెక్కలేదు నేడు చేసేదా వాంగ్నిశ్చయం అల్లుడిని నేడు చూసి రేపు పెళ్లి చేసి ఇస్తా అని చెప్పేదా వాంగ్నిశ్చయం అందువల్ల నేడు సాయంకాలం వాంగ్నిశ్చయం ముహూర్తం రేపు వివాహ ముహూర్తం వాళ్ళు ఒక సంప్రదాయం మనది ఒక సంప్రదాయం ఉంటాను ఇద్దరు కలిసి టైం నిండు ముఖ్యంగా నేడు 10 నిమిషాలు లేట్ అయితేనే పర్వాలేదు రేపు టైం కరెక్ట్గా అందరూ పక్కలో ఉండి రేపు టైందా ముఖ్యం ఎలా అంటే 9 నుంచి 9:45 లోపల వాళ్ళ సంప్రదాయంగా జీలకర్ర బెల్లం పెట్టించాలి మన సంప్రదాయంగా మాంగళ్య ధారణం పాణిగ్రహణం అన్నీ 1 గంట లోపల కావాలి అందువల్ల టైం వచ్చి నిండా బాగా కరెక్ట్గా ఫాలో చేస్తే ఇదే మరి నిదానంగా చేయవచ్చు లేదంటే ఫోటో వాడు ఉంటారు వాడు ఇట్లా చూడండి అట్లా చూడండి వాడు వేరే రేపు ఇంపార్టెంట్ కాదు లేదు ఫోటో ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఇప్పుడంతా అట్లా అయిపోయింది ఇప్పుడంతా ఎంతో లౌకికం మనకి శాస్త్రం దా ఇంపార్టెంట్ కలిసిపోయింది మనకి తెలుస్తుంది ఫోటో వాళ్ళకి అదంతా బయటదే ఉంటారు స్టేజ్ ఎక్కడానికి లేదు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదు అన్ని పెళ్లికి పోయేట్లా వాళ్ళు ఇక్కడ చేస్తుంటారు అదంతా లేకుండా మనం కాన్సన్ట్రేషన్గా శ్రద్ధగా చేసుకుంటే ఇది బాగా చేసుకోవచ్చు లైఫ్లో ఒకసారిదా చేసుకోపోతారు మళ్ళీ వివాహం అనేది 60వ పెళ్లిదా అప్పుడు ఈ మంత్రంతా లేదు అప్పుడు ఈ వివాహ మంత్రం అనేది ఈ రోజు ఒకసారిదా చెప్పేకైతే మేమా మళ్ళీ చెప్తూ ఉంటాం ఇంకోరి కోసం మీరు ఒకసారిదా చెప్తారు అన్నీ శ్రద్ధగా చేసుకోండి
ఆ మంత్ర బలం మనకు ఆచంద్రార్గం నేడు రేపు కాదు, మన బిడ్డలకి మన మనవుళ్ళకి మనవరాలి అందరికీ అది వచ్చి ఆ మంత్ర బలం మనతో కూడా ఉంటుంది. వేరే మనం చేసే రూపాయి ఖర్చు అంతా ఎక్కడ ఉండదు. మనం చెప్పే మంత్రందా మనకు పక్కలు రాబోతుంది. కానీ మీరు పెద్దగా డెకరేషన్ చేసేది ఒక దినం ఉండబోతుంది, మన్నాడు ఏమైపోతుంది. దీనికన్నా ఇంకోరు పెద్దగా డెకరేషన్ చేస్తే దాన్నదా మాట్లాడతారు, దీన్ని మర్చిపోతారు కదా. అందరూ అట్లే. అందువల్ల మంత్రం మన మీ దంపతులు ఇద్దరికి కావాల్సినది మంత్రం మాత్రమే. అది శ్రద్ధగా చెప్పి బాగా చేసుకోండి. నేను ఎట్లా నిదానంగా శ్రద్ధగా ఉండినారో అదే మరి రేపు శ్రద్ధగా ఉండి చేసుకోండి. లేదు అద్యా శ్రద్ధగా లేదు. మన వాళ్ళంతా నేడు ఎంతోమంది ఇంటి పెండ్లికి పోతున్నా శ్రద్ధ ఎక్కడ ఉంది అనేది మనకు తెలుసు. ఒకరిని చూస్తేనే తెలిసిపోను వాళ్ళకి శ్రద్ధ ఉందా లేదా అనేది. అందువల్ల ఇంతమంది డబ్బులు కూర్చొని ఉండినారు. లేదంటే శ్రద్ధ లేదని అనుకోండి, వాళ్ళు ఎక్కడో బయట బయలుదేరింటారు. అట్లా లేకుండా మీకు శ్రద్ధ ఉంటుందా మాకు ఉంటుంది కదా. రూపాయి వస్తా అదంతా వెనక మీరు ఎట్లా చెప్తారు ఏం చేస్తారని మనం చూసే. మీరు ఎక్కడో ఫోటో చూసుకునేసి ఏదో చేస్తూ ఉంటారు పెట్టుకోండి. మనం ఏం చేస్తారు, సీగర్ అవుతుంది పోండా పాడే చెప్తారు అన్న సీగరం చేయనినా వాళ్ళకి శ్రద్ధనే లేదంటారు వెనక్కి వచ్చి. అట్లదా నడుస్తుంది నేడు. అమారు లేకుండా అందరూ గమ్మున కూర్చుని ఉంటినంట మీరు చేసిన ఆ శ్రద్ధతో చేసిన ఇన్వాల్వ్మెంట్దా వాళ్ళని అట్లా కూర్చోబెట్టి. అందువల్ల రేపు శ్రద్ధగా చేసి మీ ఇంటి కులదేవత నాందిలు చేసినారు. మీ కులదేవత ఆ నాంది శోభన దేవత యజ్ఞేశ్వర ప్రసాదంతో వాళ్ళు ఆ వంశాభివృద్ధి శీఘ్రంగా కలిగి వాళ్ళు సంతోషంగా రేపు పెళ్లి రోజు ఎట్లా సంతోషంగా ఉంటామో అదే మరి ఆచంద్రార్గం మనం ఉండేదాకా వాళ్ళు అదే సంతోషంతో ఉండవాలి. నేడంతా సంతోషం అనేది ఒక నెలనే తగ్గి పొడుస్తుంది. అట్లంతా లేకుండా ఏదో ఒక 10 దినం ఒక నెల 2 నెలలు ఉంటారే కానీ దాని కనుక అదంతా ఏమే లేదు. ఏదో మూడో మనుషుల మాదిరి ఉంటారు. ఆ మాదిరి లేకుండా ఈ వయసు అయిన వాళ్ళంతా చూడండి, వాళ్ళంతా ఇంకా అట్లే ఉన్నారంటే దానికి కారణం ఏమిటో అన్నిడు వాళ్ళు చేసుకునేది శ్రద్ధగా చేసుకున్న దానివల్ల వాళ్ళు నేడు ఎంతో మనస్తాపం కోపతాపం వస్తుంది. అయితే విడిచిపోరు ఎవరు. నేడు అది ఇంత లేకుండా నిండా ఇది అయిపోయింది. దానికి కారణం మంత్ర బలం మన దగ్గర లేదు. ఆ మంత్ర బలంతో ఉంటే ఆ మంత్రం మనల్ని కాపాడి ఎంత కష్టం వచ్చినా అది మనల్ని కాపాడు. ఎలాంటే మన రాజహోమన్నే ఇయ్యన్నారి ఉపబ్రూతే అగ్నౌలాజాను ఆపబంతి దీర్ఘాయురస్తు మేపతి. ఈ బొరుగులు హోమం చేసే ఆ పిల్ల హోమం చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే దీర్ఘాయురస్తు మేపతి. ఆ పిల్లతో మొగుడు దీర్ఘాయుస్సుగా ఉండాలని హోమం. ఆ పిల్లతో మొగుడు అంటే ఎవరంటే ఎవరు పిల్లకాయో వాడే అట్లా మంత్రం చెప్పి హోమం చేస్తారు. వాడు దీర్ఘాయుస్సుగా ఉంటే అది దీర్ఘ సౌమంగళ్యంగా ఉంది. అదే ముఖ్యం. నేను దీర్ఘాయుస్సుగా ఉండవాలని అది వేడుకోలేదు. మంత్రం ఆ పిల్లతో మొగుడు దీర్ఘాయుస్సుగా ఉండవాలని మంత్రం వేడుకుంటుంది. ఆ మాదిరి ఒక్కొక్క మంత్రము మనతోడ ఆయుస్సు ఆరోగ్యం మన శ్రేయస్సు కోసం. ఆ మంత్రం బాగా చెప్పండి. ఆ ఆశీర్వాదంతో మీ కుటుంబం కానీ మీ బిడ్డలు కానీ అందరూ బాగా ఉంటారు. నేను చేసింది వ్రత చతుష్టయ హోమం, స్నాతక వ్రతం, అదే మాదిరి సమిధాదానం. ఉపనయనం నాడు చేసింటారు పొద్దున. దాని కనుక మళ్ళీ చేసినారా అని ఆవిని నాడు చేస్తారు. అదే ఆవిని నాడు చేసేది అయిపోయింది. ఉపనయనం చేసిన దాళ్ళ నుంచి అన్నడు పొద్దున్న నుంచి నేటి దాకా 2 పూట చేస్తూ ఉండడం సమిధాదానం. ఆవిని నాడు మట్టం కాదు. ఆ మాదిరి లేదు లేదు అదే వాళ్ళు చెప్పే మంత్రాల్లోనే మనకు తెలుస్తుంది. సంధ్యావనం చేస్తాడా కేశవ వాడు ఆచమనం చేయండి వాళ్ళు చెప్పేటప్పుడే వాళ్ళు తెలిసిపోతుంది. వాళ్ళకి ఆచమనం తెలుసునా లేదా అనేసి మాకు తెలుసును. ఆచమనం చేయంటే ఏం చేయాలని అడిగితే అప్పుడే తెలిసిపోను వాళ్ళకేం తెలుసును అనేసి. అందువల్ల అట్లా లేకుండా సంధ్యావందనం అనేది మనతో ఎట్లా భోజనం చేస్తే ఆకిలి రాదో మరి సంధ్యావందనం చేస్తే బ్రాహ్మణ్యం ఉంటుంది, లేదంటే బ్రాహ్మణ్యం ఉండదు మన దగ్గర. ఉపనయనం వేసిందే వేస్ట్. అందువల్ల చేస్తూ ఉన్నారు. ఇది యావజ్జీవం మీరు చేయాలా, మీ బిడ్డలకి చెప్పేవాళ్ళ. అదిదా ముఖ్యమే. మనతో ఇది నిలిచిపోయే విషయం కాదు. అందువల్ల నేడు ఆరాధన చేసిన దేవతలతో ఆశీర్వాదంతో పైగా రేపు సాయంకాలం చేయవలసింది, రేపు చేయవలసిన కర్మ అన్నీమే నిర్విఘ్నంగా జరగాలి. దాని వాళ్ళందరూ వచ్చే వాళ్ళందరూ ఆశీర్వాదం వాళ్ళ ఆశీర్వాద బలంతోనూ ఇంకా బాగా ఉండాలి ప్రార్థన చేస్తారు. హరిహర నమః పార్వతీ.
हम लोग भी खा रहे हैं उसको दिखा के खाइए मेहंदी ब्रेक का चाय शो द हैंड्स उसके साथ खाना है टी के साथ खाना है टी खत्म हो गया और एक टी चाहिए डन का సబ్జా పెట్టుకున్నావా ఆడు ముద్ద పెట్టాడు అలా అవునా అవును రా ఎవరు ఆడు ముద్ద పెట్టాడు అలా అవునా అవును రా ఎవరు